దీక్ష ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకకూడదు. ఈ వచనం దేవుని సన్నిధిలో మనం ఉండే తీరును గురించి బోధిస్తుంది. దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు, మన వాగ్దానాలు ఆలోచించకుండా తొందరగా పలుకరాదు. మనం మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు అన్నటువంటి స్పృహ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో హృదయానికి తోచినట్లు భావోద్వేగానికి లోనై లేక అహంకారంతో ప్రవర్తించక, మాట్లాడక దేవుని ఎదుట మనం వినయపూర్వకంగా ఉండాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలు మాట్లాడుటలో దోషముండక మానదు, కనుక జ్ఞానము కలిగి పెదవులను అదుపు చేసుకునుట అభ్యాసం చేయాలి. భక్తి జీవితంలో అడుగడుగున అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటిని అధిగమించాలి అంటే దేవుని జ్ఞానం కలిగి ఉండుట అత్యవసరం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. విశ్వాసులంగా వినుటకు వేగిరపడే వారంగాను, మాట్లాడుటకు నిదానించే వారంగాను ఉండుటకు ఇష్టపడి కష్టపడాలి. దానిలోనే వారికి కావలసినవన్నీ దొరుకుతాయి. దేవుడు సర్వాధికారి, సర్వజ్ఞుడు. మనం ఆయన సృష్టి కాబట్టి ఆయన సన్నిధిలో జాగ్రత్తగా, భక్తితో, భయభక్తులతో ఉండాలి. ఈ వచనం ద్వారా విశ్వాసులమైన మనం దేవుని సన్నిధిలో మన మాటలు అనాలోచితంగా కాక ఆలోచించి వినయంతో, శాంతితో పలకాలి. తొందరపడి మాట్లాడడం, వాగ్దానం చేయడం మానుకోవాలి. పరలోకమందు ఉన్న తండ్రిని, సర్వశక్తిమంతుడిని, మనలను సృష్టించిన సృష్టికర్తను శుద్ధ హృదయంతో, హృదయం నిండా ఆయన ఎడల కృతజ్ఞత నింపుకొని భయభక్తులతో ఆరాధించాలి. ఆమేన్.